ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఏదో ఒక సందర్భంలో బయటికి వెళ్ళి ఫుడ్ తింటాము. ఫుడ్ తిన్నప్పుడు అరే! ఇక్కడ చాలా బాగా టేస్టీగా ఉంది గదా! అని చెప్పేసి ఇంకొక ప్లేట్ ఆర్డర్ చేస్తాము. కానీ ఆ ఫుడ్ ఎప్పుడు తయారు చేశారు అనేది ఎప్పుడైనా తెలుసుకున్నారా? ఎందుకు ఇప్పుడు నేను ఈ విషయం మీకు చెప్తున్నానంటే, న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్‌లోని ఒక కుటుంబం బిర్యానీ ఆర్డర్ చేసుకుంది. ఆర్డర్ చేసుకొని కుటుంబం మొత్తం తిన్నారు. కానీ ఆ కుటుంబంలోని ఒక వ్యక్తి ఆ బిర్యానీ తిన్నందుకు తన ప్రాణాల్ని కోల్పోయాడు. మిగిలిన ఆ కుటుంబ సభ్యులందరూ అస్వస్థతకు గురయ్యారు. ఒక్కరోజు టేస్ట్ అయిన ఫుడ్ కోసము జీవితాన్ని రిస్క్‌లో పెట్టాలా? మీరే చెప్పండి. ఈ మధ్య కాలంలో చాలా అలవాటైపోయింది. ఆకలి వేసినప్పుడు వాళ్ళున్న దగ్గర తినడానికి ఏం లేకపోతే ఫోన్ తీయడం, ఆర్డర్ పెట్టడం. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మనం తినడానికి ఫుడ్ ఆర్డర్ చేసినంత ఈజీగా అది తిన్న తర్వాత ఏదన్నా అయితే జీవితాన్ని ఆర్డర్ చేయలేం కదా! మీరు బయట ఫుడ్ ఆర్డర్ చేసే ముందు కొంచెం ఇప్పుడు నేను చెప్పే విషయాలు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు వండేటప్పుడు ఎటువంటి నీళ్లు వాడారో తెలియదు. ఎప్పటి మాంసం వండుతున్నారో తెలియదు. ఎలాంటి ఆయిల్స్ వాడుతున్నారో అస్సలు తెలియదు. ఎందుకంటే మనం ఇంట్లోకి తీసుకొచ్చుకునే సరుకులలోనే చాలా కల్తీ జరుగుతుంది. అటువంటిది ఇంకా బయట వండే వంటలు క్వాలిటీ తక్కువ ఉన్న ఆయిల్స్, వంట సామాగ్రినే కదా వాళ్ళు వాడేది. ఏం చేస్తాం? ఎటువంటి చెత్త తిన్నా కూడా మన కడుపు భరిస్తుంది. ఇంకా చాలామంది ఏమనుకుంటారంటే బయట ఫుడ్ తినడము ఒక స్టేటస్ సింబల్‌లా ఫీల్ అవుతారు. బయటికెళ్ళి మంచి మంచి రెస్టారెంట్‌లలో అలాగే బయట ఫుడ్ తినడం అనేది పెద్ద గొప్పగా ఫీల్ అవుతారు. ఇంట్లో ఫుడ్ తినడం అనేది పాతకాలం పద్ధతి అనుకుంటారు కొంతమంది. కానీ అది మన జీవితానికి ఎంతో భద్రత. అమ్మ చేతి అన్నము ఎప్పటికీ విషం కాదు. కానీ బయట తినే ప్లేట్‌లో ఏముందో, ఎప్పుడేమవుతుందో ఎవరూ చెప్పలేరు. మీరు బయట తినేటప్పుడు మీకోసం ఎదురు చూసే అమ్మ, అలాగే కుటుంబ సభ్యులు ఉంటారనే విషయము గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకు జరగరానిది జరిగితే వాళ్ళే కదా చాలా బాధపడేది. బయట ఫుడ్‌కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకండి. ఎందుకంటే మన జీవితం మనకి ఇంపార్టెంట్ కాబట్టి. ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ రాయండి.